గురుగారు, కల్కి అవతారం విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటి. ఈ కల్కి కూడా గణపతి సహాయం చేశాడా? ఆ గణపతి పేరేమిటి? షోడశ గణపతులలో ధూమ్రవర్ణ గణపతి ఒకరు. కల్కి గుర్రం పైన స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గాన్ని ధరించి దుర్మార్గాన్ని అంతం చేసే విధంగా శంబల నగరంలో జన్మించి ప్రపంచమంతా కూడా దుర్మార్గాన్ని అంతం చేస్తాడు అని మనకు భవిష్య పురాణం వివరిస్తుంది. అయితే ఈ భవిష్య పురాణాన్ని అనుసరించి ఈ కల్కికి సహాయం చేసేటటువంటి శక్తి పేరు గణపతి. ఆ గణపతి ధూమకేతువు. ధూమ్రాధ్యక్షుడు, ధూమకేతువు అన్న పేరిట మనం గణపతిని చెబుతూ ఉంటాం కదా షోడశ నామాలలో. ఆ గణపతి నీలవర్ణంతో చతుర్భుజుడై అశ్వము అంటే గుర్రాన్ని అధిరోహించి కల్కికి మార్గదర్శనం చేస్తాడు అని భవిష్య పురాణం వివరిస్తుంది. ఇలా మనం చూస్తే గణపతి లేని పురాణం కానీ గణపతి వివరం లేని అంశం కానీ ఉండదు అనడం అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో రాబోయే అవతారం కదా కల్కిది అనుకుంటే గతించిన 28 మహాయుగాలలో కలికి జన్మించే ఉంటాడుగా 27 సార్లు. అలా మనం చూస్తే పూర్వపు కల్పాలలో ఉండేటటువంటి కథ ఈ గణపతి కథ. అతడు ధూమకేతువు. వాహనం గుర్రం. గమనిస్తే గణపతికి నెమలి వాహనం, ఏనుగు వాహనం, ఎలుక వాహనం, గుర్రం వాహనం, సమస్త జీవకోటిని గణపతికి వాహనంగా మలిచినవి ఈ పురాణాలన్నీ కూడా. ఇది విశేషం.